హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లి ఎంగేజ్మెంట్ వీడియో. సో ఇదొక చాలా చాలా స్పెషల్ వీడియో. సో నాకు ఈ పెళ్ళి ఎంగేజ్మెంట్ ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే షేర్ చేశాను. యాక్చువల్లీ వీళ్ళ పెళ్ళి అయితే లైవ్ కూడా ఒక టెలికాస్ట్ చేశాము. సో చాలా మంది పెళ్లి వరకు అయితే చూసారు, కానీ ఈ మూమెంట్స్ అన్ని అయితే నేను ఎవరితో షేర్ చేయలేదు. సో నాకు మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో షేర్ చేస్తాం అనిపించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎంగేజ్మెంట్ వచ్చేసి చెల్లి వాళ్ళకి March 28 అయింది, 2022. సో మెయిన్ గా వీళ్ళ పెళ్లి గురించి చెప్పాలంటే ఫస్ట్ లో మాకు ఈ మ్యాచ్ కోసం తెలిసింది అయితే జనవరిలో తెలిసింది. అండ్ అబ్బాయి సంక్రాంతికి వాటికి వస్తాడు, సో అప్పుడు కలొచ్చు అని అనుకున్నాం, కానీ మంచి ముహూర్తాలు కాకపోవడం వల్ల అప్పుడు కలలేదు. సో సంక్రాంతి అయ్యాక చూద్దామని చెప్పి సంక్రాంతి అయ్యాక మా ఇంట్లో కాదు, మా మావయ్య వాళ్ళ ఇంట్లో కలిసాం అనమాట. అంటే అవి కూడా అంత మంచి డేస్ కాదు, కానీ డైరెక్ట్ గా మా ఇంట్లో కానీ ఇలా వేరే వాళ్ళ ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఇలా చూసుకోవచ్చు. అంటే అక్కడ దగ్గరలోనే మా పెద్ద మావయ్య వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి మా పెద్ద మావయ్య వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం ప్రదీప్ని చూసాం మేము. సో ఈ మ్యాచ్ వచ్చేసి దూరపు రిలేటివ్స్ నుంచి మ్యాచ్ వచ్చిందనమాట. అండ్ వీళ్ళు దగ్గర చుట్టాలు కాదు కానీ దూరపు చుట్టాలే అవుతారు. అంటే మా హైదరాబాద్ లో వేరే అత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాలూకు చుట్టాలు, అలా మ్యాచ్ అనమాట. సో ఫ్యామిలీస్ పరంగా కొంచెం డాడీ వాళ్ళకి అయితే ఫ్యామిలీస్ అవి ఐడియాయే ఉంది వీళ్ళు. బట్ అబ్బాయిని ఫ్యామిలీని అయితే మేము ఎప్పుడు ముందు కలలేదు, మేమైతే ఈ పెళ్లిలోనే ఫస్ట్ కలిసాము. సో అలా ఐడియా ఉండటం వల్ల కొంచెం ఫ్యామిలీ పరంగా అంతా తెలుసు. సో అబ్బాయి పెళ్లి చూపుల్లో అట్లా అబ్బాయితో మాట్లాడడం అన్నీ అయ్యి సో చాలా బేగా సెట్ అయిపోయింది అనమాట. అండ్ బిందుకి పెళ్లి చూపులు స్టార్ట్ చేసాక అఫీషియల్ గా ఇదే ఫస్ట్ మ్యాచ్ అనమాట. సో ఫస్ట్ మ్యాచ్ తోనే సెట్ అయిపోయింది. బిందు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే మ్యాచెస్ అంటే ఒక 2-3 ఎలాగా చూడడం అది ఉంటది, కానీ ఇంత వెంటనే ఫస్ట్ మ్యాచ్ సెట్ అయిపోద్ది అంత ఇదిగా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయింది. ఫస్ట్ మ్యాచ్ ఫిక్స్ అయిపోయేసరికి ఒక షాక్ లో ఉన్నదన్నమాట. సో అలాగా జాన్లోనే అంతా ఓకే అయిపోయింది. ఎంగేజ్మెంట్ అనుకున్నాం, ఫెబ్లోనే ఎంగేజ్మెంట్ ముహూర్తం కూడా వచ్చింది అనమాట. వస్తే వేరే చెల్లి మరీ అంత ఎర్లీగా ఎందుకు, కొంచెం 2 ముహూర్తాలు చూడండి, మార్చ్ లో వచ్చింది, ఫెబ్లో వచ్చింది. సో ఓకే అయితే మార్చ్ లో చేసుకుందాం అని అనుకున్నారు. బట్ వేరేస్ వీళ్ళకి పసుపు ముహూర్తం మాత్రం ఫెబ్లోనే వచ్చింది. సో ఫస్ట్ పసుపు ముహూర్తం అయ్యి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిందనమాట. సో కొంతమందికి ఏంటంటే జనరల్ గా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పసుపు ముహూర్తం అవుతుంది. పసుపు ముహూర్తం అంటే ఏంటంటే ఆ ముహూర్తం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా పెళ్లి పనులు అన్ని స్టార్ట్ చేస్తారనమాట. పట్ల ముహూర్తం పెట్టుకొని పెళ్లి పనులు, పెళ్లికి కావాల్సినవన్నీ సంబంధించినవన్నీ కొనుక్కోవడాలు చేయడాలు అనేవి చేస్తారు. అది పసుపు ముహూర్తం అనమాట, గోధుమ రాయ. సో ఏంటంటే వీళ్ళకి ఆ ముందే వచ్చింది. కొంతమంది ఎంగేజ్మెంట్ ముందే వస్తుంది టైం లేకపోతే, కొంతమందికి తర్వాత వస్తుంది అనమాట. సో అలా ఎంగేజ్మెంట్ ముందే వచ్చింది. ఎంగేజ్మెంట్ తర్వాత March 28 ఎంగేజ్మెంట్ అయింది 2022. ఫెబ్లో ఏమో గోధుమ రాయి పెట్టారు. తర్వాత March 28 ఎంగేజ్మెంట్ అయ్యాక వీళ్ళకి ఎంగేజ్మెంట్ డేలో జనరల్ గా పెళ్లి ముహూర్తం అది పెడతారనమాట. ఎంగేజ్మెంట్ అంతా అయిపోయాక లాస్ట్ లో పంతులు గారు పెళ్లి ముహూర్తం ఏ టైంలో ఉంది ఏంటని చెప్పి ఆల్రెడీ ముహూర్తాలు ముందే రాయించుకుంటారు. రాయించి ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటారు కదా, అది ఎంగేజ్మెంట్ లో అనౌన్స్ చేస్తారనమాట. సో ఎంగేజ్మెంట్ ఏంటంటే మాలో ఇప్పుడు అంటే ఉంగరాలు పెట్టుకోవడం అవి ఇవి అని వచ్చాయి, కానీ అప్పుడు డాడీ వాళ్ళ టైంలో ఏంటంటే ఎంగేజ్మెంట్లు అవి ఏమి ఉండేవి కాదు, పెద్దల భోజనాలు అని ఉండేవి. అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి భోజనం చేసి ఆ అమ్మాయికి చీరో బంగారం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళ పిల్ల చేసుకోవడం అనమాట. గాజులు, పువ్వులు, చీర, బంగారం ఇచ్చి వాళ్ళ పిల్లని అనిపించుకుంటారు బొట్టు పెట్టి. సో ఇవి పెద్దల భోజనాలు. వాళ్ళు కొంతమంది 20 మందో 25 మందో 100 మందో వచ్చి భోజనం చేసి అలా అనిపించుకొని వెళ్ళిపోతారు. సో అప్పుడులో అయితే ఇలా ఉండదు. అప్పుడులో ఎంగేజ్మెంట్స్ అవి అయితే ఉండేవేం కాదు. బట్ ఇప్పుడులో తెలిసిందే కదా, అసలు ఎంగేజ్మెంట్ కూడా చాలా చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ సెరమనీ, ఈ రింగ్ సెరమనీ అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. అది కూడా ఒక చిన్న సైజ్ పెళ్లిలాగే చేసుకుంటున్నారు. సో మా బిందు వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కూడా అలా డైరెక్ట్ గా అబ్బాయి అమ్మాయి ఉంగరాలు పెట్టుకోవడం అది లేదనమాట. వాళ్ళ పెద్ద కోడలికి అలా లేదు, సో వీళ్ళకి కూడా అలా చేయలేదు. మా డాడీ ప్రదీప్ కి పెట్టారు, బిందు వాళ్ళ అత్తయ్య బిందుకి పెట్టారు అనమాట. సో డైరెక్ట్ గా వాళ్ళిద్దరు అయితే ఉంగరాలు పెట్టుకోలేదు, వాళ్ళకైతే అలా జరిగింది. మాకైతే అలా లేదు, డైరెక్ట్ గా అబ్బాయి అమ్మాయి ఉంగరం పెట్టుకున్నారు. సో చూసారు కదా, మా డాడీ ఇక్కడ ప్రదీప్ కి ఉంగరం పెడుతున్నారు. అండ్ మాలో కూడా యాక్చువల్ గా డైమండ్ రింగ్స్, ఇప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా చాలా స్పెషల్ గా, ఐ మీన్ లెటర్స్, అమ్మాయి ఫస్ట్ లెటర్ అబ్బాయి ఫస్ట్ లెటర్ ఇలా రింగ్స్ స్పెషల్ గా చేయించుకుంటున్నారు, కస్టమైజ్ చేయించుకుంటున్నారు, లేకపోతే డైమండ్ రింగ్స్ పెట్టించుకుంటున్నారు, ఇలా అన్ని ఉన్నాయన్నమాట. సో నా ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా డైమండ్ రింగ్ గురించి టాపిక్ వచ్చింది, ఎందుకంటే మా పెద్దక్కకి తనకి అలాగే డైమండ్ రింగ్ తీసుకున్నారు. సో అలా టాపిక్ వచ్చింది, కానీ మా అమ్మాయి అయితే అస్సలు ఒప్పుకోలేదన్నమాట. లేదు, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రింగ్సే ఉండాలి ఎంగేజ్మెంట్ కానీ.
సో ఆ రింగ్స్ అవి అయితే ఏం చూడలేదు మేము, ఇంకా డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రింగ్స్ చూసాం. సో చెల్లాలికి కూడా అలాగే చూసాం అనమాట. సో ఈ రింగ్స్ కూడా ఏంటంటే అబ్బాయి రింగ్ డాడీ వాళ్ళు తీసుకుంటారు, అమ్మాయి రింగ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు తీసుకుంటారు అనమాట. రింగ్స్ పర్చేస్ చేయడం కూడా అలా చేస్తారు. సో ఎంగేజ్మెంట్ రోజు తీసుకొచ్చి ఆ రింగ్స్ అలా పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ పెద్దనాలు డాడీ వాళ్ళు ఇలా ఉంగరం పెట్టి ఇలా అక్షింతలు వేశారు. తర్వాత బిందు వాళ్ళ అత్తయ్య మావయ్య అనమాట వీళ్ళు. సో ఇలా తాంబూలాలు మార్చుకోవడం, రింగ్ అది పెట్టాక ఇలాగ వీళ్ళ తాంబూలాలు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తాంబూలాలు వీళ్ళకి ఇవ్వడం ఉంటుంది. అండ్ బట్టలు పెట్టడం కూడా ఉంటుంది. డాడీ వాళ్ళు ప్రదీప్కి తీసుకున్న బట్టలు ప్రదీప్కి ఇస్తారు, బిందు వాళ్ళు తీసుకున్నవి బిందుకి ఇస్తారు అనమాట. సో తర్వాత ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు రిసెప్షన్ లో కూర్చుంటారు. సో ఈ ముహూర్తం అంతా ఏంటంటే మార్నింగ్ అయిపోద్ది, వీళ్ళకి మార్నింగే వచ్చింది. నిశ్చితార్థ ముహూర్తం మాక్సిమం మార్నింగే ఉంటాయి. మార్నింగ్ ముహూర్తం అయ్యాక కాసేపు రిసెప్షన్ లా కూర్చుంటారు. సో పళ్ళు స్వీట్స్ ఆల్రెడీ బట్టలు ఇచ్చేసారు, రింగ్స్ కూడా పెట్టేయడం అయిపోయింది కాబట్టి ఇలాగా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇలా తాంబూలాలు అయితే మార్చుకుంటారు. ఫస్ట్ అమ్మాయి సైడ్ వాళ్ళే అబ్బాయి సైడ్ వాళ్ళకి తాంబూలం ఇస్తారు, తర్వాత అబ్బాయి సైడ్ వాళ్ళు ఇస్తారు. ఇలా అన్నయ్యలు డాడీయాలు పెద్దనాలు మేము అందరం, మా సైడ్ వాళ్ళందరూ ఇటువైపు వాళ్ళ సైడ్ వాళ్ళందరూ అటువైపు నించొని అలా తాంబూలని అందిపుచ్చుకుంటారు అనమాట. సో ఎంగేజ్మెంట్ అంటే ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట. దీంతో ఇంకా ప్రాసెస్ అయిపోయినట్టే. తర్వాత ఇంకా తాంబూలాలు ఇచ్చుకోవడం, అక్షింతలు వేయడం, తర్వాత రిసెప్షన్ లో కూర్చోబెట్టుకోవడం, ఆ తర్వాత భోజనాలు అయ్యి ఉంటాయి. ఆ తర్వాత అబ్బాయిల ఇంటికి స్వీట్స్ ఇవ్వడం అది ఉంటది అనమాట. అంటే లాడులో కాజాలో ఇన్ని మనుగులు అని చెప్పి ఇచ్చుకుంటారు. ఒక మనుగు అంటే 10 kgs అనమాట, అలా ఇచ్చుకుంటూ ఉంటారు స్వీట్స్. సో ఈ ఎంగేజ్మెంట్ ఏంటంటే మేము మార్నింగ్ ఎంగేజ్మెంట్ అంతా అయ్యే సెరమనీ మా ఇంట్లోనే పెట్టుకున్నాం. మా ఇంట్లో హాల్లోనే డెకరేషన్ కూడా చూసారు కదా, సింపుల్ గా మేమే డెకరేట్ చేసుకున్నాము ఎంగేజ్మెంట్ కి మాత్రం. అండ్ దాని తర్వాత మేము దగ్గరలో కమిటీ హాల్ ఉన్నదన్నమాట, ఫంక్షన్ హాల్. అక్కడ రిసెప్షన్ లో కూర్చొని అక్కడే ఫుడ్ అంతా అయిపోయి ఇంకా స్టిల్స్ అవన్నీ అక్కడ తీయించుకొని అప్పుడు రిటర్న్ ఇంటికి వచ్చాము. సో నా ఎంగేజ్మెంట్ వచ్చేసి అనకాపల్లిలో అక్కడ మా ఇంట్లో జరిగింది. ఇక్కడ మాత్రం బిందు వాళ్ళకి వీళ్ళు సిటీ అనమాట, ప్రదీప్ వాళ్ళు వైజాగ్ లో ఉంటారు. అండ్ ఇదే ఈ ఏరియా కొంచెం దగ్గర కాబట్టి ఇక్కడ ఇంట్లోనే చేసుకున్నాము. అండ్ ఎంగేజ్మెంట్ పరంగా అయితే మార్నింగ్ అంత ఎక్కువ మంది చుట్టాలు ఉంటారు, కొంతమంది చుట్టాలు ఉంటారు కాబట్టి ఇంట్లో అయితే సరిపోద్ది. వేరే మిగతా ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే కొంచెం కమిటీ హాల్ ఫంక్షన్ హాల్ ఉంటే బెటర్ అని చెప్పి అక్కడ. సో ఇలాగా ఎంగేజ్మెంట్ అంతా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు పంతులు గారు ముహూర్తం టైం ఏ రోజు వచ్చినా అన్ని అనౌన్స్ చేస్తారు. రంగద్గండతటే సమగ్రమదధారా గంధలోభభ్రమ భృంగి మంజులగీతి దీనులగతి ప్రీతిన్ గడల్గొల్ప సర్వాంగంబుల్ పులకాంకితం లుగకటున్ హర్షాత్ముడయ్యు. బలరామ గారి దంపతులు ఇద్దరి యొక్క కుమార్తె అయినటువంటి రెండవ కుమార్తె అయినటువంటి బిందు లక్ష్మిని, మీ పేరేంటి? విఘ్నేశ్వరం గారి విఘ్నేశ్వరం గారి దంపతులు ఇరువురు యొక్క రెండో అబ్బాయి అయినటువంటి ఈయన పేరు ప్రదీప్. శ్రీనివాస స్వామి ప్రదీప్కి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయం చేసుకుని 50 మంది సమూహంతో కూడా ముహూర్తాలు నిర్ణయం చేసి రాసుకోవడం జరిగింది. ఆ ముహూర్తాలు ఏమిటో, వివాహం ఎప్పుడు, గోధుమర ఎప్పుడు, నిశ్చయితాంబూలాలు ఇవాళ జరుగుతున్నది. కాబట్టి ఈ సందర్భంలో మిగతా విశేషాలన్నీ కూడా ఆ ముహూర్తాలన్నీ కూడా చెప్పబోతున్నాం. అందరూ సావధానంగా వినండి. వివాహ ముహూర్తం మొట్టమొదట స్వస్తి శ్రీ చంద్రమానవశ శ్రీ శుభకృతనామ సంవత్సర చైత్ర బహుళనామం. ఇది ప్లవనామ సంవత్సరం. ఇది మరొక 3 రోజుల్లో అయిపోతున్నది. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పెళ్లి అవుతున్నది. కొత్త దంపతులకే కొత్త సంవత్సరంలోనే పెళ్లి అవుతుంది. సరిగ్గా మనకి అనుకూలంగా భగవంతుడు ఇచ్చే చైత్ర బహుళ నవమి ఆదివారం. శుద్ధనామ నాడు శ్రీరామ కళ్యాణం, బహుళనామ నాడు వీళ్ళ కళ్యాణం. కరెక్ట్గా నామం కుదిరింది. అంటే చైత్ర బహుళ నవమి అంటే 15 రోజులు. శ్రీరామ కళ్యాణం అయిన 15 రోజుల నాడు వీళ్ళ కళ్యాణం జరుగుతుంది. చైత్ర బహుళ నవమి ఆదివారం శ్రవణ నక్షత్రయుత వృశ్చిక లగ్నమందు అంటే 24/4/2022 అంటే ఏప్రిల్ 24వ తేదీ రాత్రి 8:10 శ్రీనివాస స్వామ ప్రదీపునకు మఖ నక్షత్రం అయింది. ఆ నక్షత్రానికి ముహూర్తం చక్కగా నప్పింది. ఆ పెండు కుమారునకు చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీ సౌభాగ్యవతి బిందు లక్ష్మి అనే ఈ పెండు కుమార్తెను ఇచ్చి, మూలా నక్షత్రం పెండు కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి 50 మంది పెద్దలు కూడా నిశ్చయించుకున్నారు. కాబట్టి ఈ ముహూర్తం రాసి ఆ విధంగా చదవడం జరుగుతున్నది. ఏప్రిల్ 24వ తేదీ రాత్రి 8:10 వరకు
వృశ్చిక లగ్నంలో వివాహం జరుగుతున్నది కనుక ఆ వివాహ ముహూర్తానికి 50 మంది కూడా బంధువులందరూ కూడా విచ్చేయవలసిందిగా వీళ్ళ తరఫుని వాళ్ళ తరఫుని కూడా నేను కోరుతున్నాను. ఇది వివాహ ముహూర్తం. దీనికి గోధుమరాయి పెట్టుకోవడం జరిగిపోయింది, మొన్న అయిపోయింది. 23/3/2022 తేదీ బుధవారం అనురాధ నక్షత్రం నందు ఉదయం 7:30 నిమిషం నుండి. సో ముహూర్తం కాగితాలు అబ్బాయి సైడ్ వాళ్ళకి ఇస్తారు అండ్ అమ్మాయి సైడ్ వాళ్ళకి ఇస్తారు. ఇలా జెరాక్స్లు తీసి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి అసలైన పత్రం పంతులు గారు పట్టుకొని దాని గురించి సంబంధించి అన్ని చదువుతారు. మీరు ముందు చూసారు కదా, ఆ ప్రకారంగా ఎప్పుడు వచ్చిందో ఏంటో అనేది అనౌన్స్ చేస్తారనమాట. అనౌన్స్ చేశాక ఇంకా అందరితో కంప్లీట్ అయ్యాక వీళ్ళు తాంబూలాలు ఇస్తారు. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చి అప్పుడు వాళ్ళు ఇంకా ఫంక్షన్ హాల్కి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళారు. సో ఫస్ట్ వీళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని ఆల్రెడీ దీంతో అన్ని స్టిల్స్ అవి లేవు కాబట్టి వీటితోనే వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకొని తర్వాత స్టిల్స్ అవి తీసుకున్నారనమాట. సో ఎంగేజ్మెంట్ ఏంటంటే కొంతమంది అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిపి చేసుకుంటారు, బట్ ఎక్కువ మంది అయితే అమ్మాయిలే చేస్తారనమాట ఎంగేజ్మెంట్ సెరమనీ. ఒకవేళ వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయితే అప్పుడు ఆఫ్ కూడా చేసుకునే పద్ధతి అయితే ఉన్నది. వేరే కాస్ట్యూమ్స్ వచ్చేసరికి బిందు కాస్ట్యూమ్, మా చెల్లి కాస్ట్యూమ్ అయితే తనది ముగ్ధాలో తీసుకున్నాం అనమాట. హాఫ్ సారీ అది 14K అలా పడింది. అండ్ వర్షిని వేసుకుంది కదా హాఫ్ సారీ, అది కూడా ముగ్ధాలోనే తీసుకున్నాం, అది 7K అలా పడింది. నేను కట్టుకున్నాను కదా శారీ, అదేంటంటే గోల్డ్ అండ్ ఆరెంజ్ మిక్స్ లో వచ్చింది, కలనేతగా వచ్చింది. శారీ అయితే చాలా చాలా రిచ్ గా ఉంటది. ఆ శారీ కళాంజలిలో తీసుకున్నాను, వైజాగ్ కళాంజలిలో VIP రోడ్ అక్కడ. అది వచ్చేసి 15K పడింది. సో బిందుది హాఫ్ సారీ ఏంటంటే అది చాలా బాగుంది, గ్రీన్ అండ్ రెడ్ అనమాట ఫినిషింగ్. సో వెళ్ళి మేము షాపింగ్ అంతా చేశాక చెప్పాను కదా టైం అంత లేదు. అండ్ షాపింగ్ ఏంటంటే బిందు వర్షనే షాపింగ్ చేస్తారు. ఈ శారీ ఆల్రెడీ నేను కొంచెం ముందే తీసుకున్నాను, ముందే మమ్మీ వాళ్ళు తీయడం వల్ల ఇది నేను స్టిచ్ చేసి ఉంచాను కాబట్టి నేను ఇంకా తర్వాత మళ్ళీ ఏం తీసుకోలేదు. అండ్ బిందు వర్షిని తీసుకున్న కాస్ట్యూమ్ ముగ్ధాలో తీసుకున్నాం, సంపత్ వినాయక రోడ్. అక్కడ కూడా ఇప్పుడు న్యూగా షాప్ పెట్టారు అనమాట. సో కలెక్షన్ అది చాలా బాగుంది, యూనిక్ గా ఉంది. సో టైం ఎక్కువ లేదు, వేరే చెప్పాను కదా జాన్లో అయింది, ఇంకా ఫెబ్లో వెంటనే పసుమూతం అయింది, తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్కి అవి స్టిచ్ చేయించుకోవడం. సో గాజువాక్ లో మేము పింక్స్ అండ్ బ్లోసమ్స్, నెక్స్ట్ మగ్గం వర్క్ కూడా దగ్గరలోనే వేరే రోడ్ లో. సో 2 ప్లేసెస్ లో మగ్గం వర్క్ అది చేయించి స్టిచ్చింగ్ ఇచ్చి అన్ని చాలా ఫాస్ట్ చేయించుకొని మళ్ళీ హాఫ్ శారీకి మళ్ళీ తగ్గ ఓనీ సెట్ చేసుకొని అది మేఘనాలో సెట్ చేసుకున్నాం అనమాట ఓనీ అది. సో దానికి కూడా డిజైనింగ్ అది చేయించుకొని బ్లౌజ్ కి అటుకైతే అంత ఎక్కువ డిజైనింగ్ చేయించుకోలేదు, లైట్ గా వర్క్ అయితే చేయించుకున్నాం. సో ఈ లంగావన్లు అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కానీ తర్వాత మళ్ళీ వాడడం చాలా తక్కువ అనమాట, చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇంకా పెళ్ళి అయిపోద్ది, ఇంకా తర్వాత మళ్ళీ చెల్లి వాళ్ళు కానీ ఇంకెవరైనా చుట్టాలు ఏమైనా అవుతేనే వేసుకోవాలన్నమాట. సో బార్డర్ కూడా చూసారు కదా, చాలా పెద్ద బార్డర్ అనమాట, అసలు చాలా రిచ్ గా ఉంటది. ఒకసారి నించున్నప్పుడు అయితే చూడండి, శారీ అయితే చాలా చాలా హాఫ్ శారీ అయితే చాలా చాలా బాగుంది. బిందు వాళ్ళ తోటికోళ్ళు అనమాట, తోటికోళ్ళు వాళ్ళ బావగారు. అండ్ ప్రదీప్ డ్రెస్, సతీష్ డ్రెస్ ఇవన్నీ మాన్యవార్లో తీసుకున్నాం, సంపత్ వినాయక రోడ్ లోని. సో షాపింగ్ అయితే చాలా ఫాస్ట్ గా చేసుకొని అన్ని ఫాస్ట్ గా బెత్తాయించుకున్నాం అనమాట. సో వీళ్ళు పెళ్ళి అంటే April 24th అంటే శ్రీరామనవమి అయిన ఒక 15 days కి అలా వచ్చిందనమాట. సో న్యూ ఇయర్ లో తెలుగు కొత్త సంవత్సరంలో వచ్చింది. వీళ్ళు చిన్న మావయ్య అక్క అనమాట. సో వీళ్ళ పెళ్ళికి చూసారు కదా, అసలు ఎంగేజ్మెంట్ టైంకి దీనికి అసలు ఎంతో గ్యాపే లేదు. అందుకే పసుమూతం కొంచెం ముందే స్టార్ట్ చేశారనమాట, ముందు నుంచి కొంచెం షాపింగ్ అవన్నీ స్టార్ట్ చేయొచ్చని. అండ్ షాపింగ్ కి వాటికి అసలు అంటే మగవాళ్ళకి కూడా కొంచెం పర్లేదు కానీ ఆడవాళ్ళకి పెళ్ళి అన్నాక బెత్తాయించుకునే వాటికి చాలా ఉంటాయి, వేరే ఆర్నమెంట్స్ కానీ డ్రెస్సెస్ కానీ తర్వాత వేసుకోవాల్సిన డ్రెస్సెస్ కానీ షాపింగ్ అయితే చాలా చాలా ఉంటుంది. సో కొన్ని సామాన్లు ఇతర సామాన్లు అలాంటివి బెత్తాయించుకోవడం, కళ్యాణ మండపం. సో మెయిన్ గా కొంచెం ముందే పసుముహూర్తం గోధుమరాయి పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కళ్యాణ మండపాలు అయ్యి దొరకడం, అది పీక్ పెళ్లిళ్ళ సీజన్ అనమాట. సో పెళ్లిళ్ళ సీజన్ ఎలాగొంది, అందరూ ఇప్పుడు ఇంట్ల ముందు అయితే పెళ్లిళ్ళు చేసుకోవడం చాలా రేర్, అందరూ ఎక్కువ కళ్యాణ మండపాలు. సో కళ్యాణ మండపాలు దొరకడం చాలా చాలా కష్టం అన్నమాట. ముందుగా మనం పర్టికులర్ డేట్ అనుకుని వెంటనే దానికి బ్లాక్ చేసుకుంటే పర్లేదు కానీ లేకపోతే కళ్యాణ మండపాలు దొరకడం బాగా కష్టం అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి కళ్యాణ మండపం కోసం. అండ్ ఏంటి అది ఏప్రిల్ చాలా పీక్ ఎండ్ అనమాట. వైజాగ్ లో మార్చ్ నుంచి స్టార్ట్ అయిపోద్ది, ఏప్రిల్ మే జూన్ ఇవన్నీ భయంకరంగా ఎండలు అనమాట.
సో హాల్ అది కూడా బాగా స్పేషియస్ కూడా ఫుల్ ఏసీ ఉండాలన్నమాట. సో దానికోసం మనం ప్రిఫర్ చేసుకునేవి కళ్యాణ మండపాలు చాలా తక్కువ దొరుకుతాయి. సో తక్కువ దొరికినవి ఖచ్చితంగా వేరే వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు. సో అందుకని బేగా చూసుకొని బేగా బ్లాక్ చేసుకోవడం కోసం అలా ముహూర్తాలు ముందే పెట్టుకొని డేట్ అది ముందే అనుకున్నాం. సో ప్రాసెస్ అంతా అయిపోయాక నిశ్చితార్థం అంతా ఇలా మంగళహారతి అనేది ఒక 5 కలిసి మంగళహారతి అనేది ఇస్తారు. ఇచ్చి అప్పుడు వాళ్ళు ఆ ప్లేస్ నుంచి లేపుతారు అనమాట. సో ఇలా అబ్బాయికి అమ్మాయికి మంగళహారతి అంతా ఇచ్చి అప్పుడు వాళ్ళని తీసుకొని మళ్ళీ వేరే ఫంక్షన్ హాల్కి వెళ్ళడం అనేది జరిగింది. సో అలాగా కొంచెం టైమే ఉండడం వల్ల అలాగా ముందే బెత్తాయించుకొని ఒక పర్టికులర్ ముహూర్తం అనుకొని అలా బ్లాక్ చేసుకున్నాం. సో కళ్యాణ మండపం కూడా మంచిదే దొరికింది అండ్ మరీ అంత డిస్టెన్స్ కాదు. సో కొంచెం అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావడానికి ఒక 1/2 అవర్ పడుతుందేమో, కానీ మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ అలాగే పడుతుంది అనమాట. సో బాగా దగ్గర దొరికింది అండ్ బాగా స్పేషియస్ గా ఉండే రూమ్స్ అవి కూడా బాగా స్పేషియస్ గా ఫుల్ ఏసీతో ఇచ్చాడు అనమాట. సో మేము వెళ్ళి రావడం అనేది స్టార్టింగ్ ఆ రోజు మార్నింగ్ ప్రధానం అది చేసి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళినప్పటి నుంచి పెళ్లి నైట్ అనమాట. సో కళ్యాణ మండపం కాలుగలు అవి కూడా కళ్యాణ మండపంలోనే చేసుకున్నాం. సో అక్కడే ఉండిపోయాం అనమాట. సో చెప్పాను కదా కాస్ట్యూమ్స్ వాళ్ళిద్దరిది ముగ్ధాలోని నాది కళాంజలిలోని శారీ తీసుకున్నాం అనమాట. సో ఆ టైంలో కళాంజలిలో ఆ శారీస్ బాగా ట్రెండింగ్. సో చూడండి చిన్న కల్నేత ఉంటుంది అండ్ బిందుది కూడా చూసారు చిన్నది కల్నేత అనమాట బ్లౌజ్. సో టూ కలర్స్ లో కనిపిస్తాయి అండ్ చిన్న బుటీస్ వచ్చి తన బ్లౌజ్ అయితే చాలా బాగుంది అనమాట. సో మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని చాలా క్లాస్ గా బాగున్నాయి. కలర్ కూడా తనది డిఫరెంట్ గా ఉన్నది యాప్ శారీది. అండ్ నాది బుటీస్ అయ్యి రాలేదు కానీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే వచ్చింది, చిన్న కొంచెం గోల్డ్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయినట్టు. అండ్ నేనైతే వర్క్ చేయించుకోలేదు ఎందుకంటే శారీ కొంచెం హెవీగా ఉంటుంది. సో జస్ట్ పఫ్ హ్యాండ్స్ అవి పెట్టుకొని జస్ట్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని అయితే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇలా అందరూ బిందు వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మగారు అనమాట కుర్చీలో కూర్చున్న ఆవిడ. ఇప్పుడు ఏజ్ మా నాన్నమ్మతో పాటే, మా నాన్నమ్మకి 85 కదా, ఆవిడ కూడా అలా 85 ఏజే అనమాట. అండ్ ఇలా సిస్టర్స్ అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత ఇంట్లోని. సో వెనకాల ధర్మకోల్ షీట్ తో వినాయకుడిని అది డిజైన్ చేసింది అనమాట. వర్షిని డిజైన్ చేసి అలా సింపుల్ గా ఇంట్లో డిజైన్ చేసుకున్నాం. సో పూజ అది మార్నింగ్ కొంచెం సేపు అయితే జస్ట్ 3 hours 2 hours అలా పట్టింది. సో ఇంట్లో చేసుకుని కళ్యాణ మండపంకి డెకరేషన్ ఇచ్చామన్నమాట. మా చిన్నత్త వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇది, మా చిన్నత్త మావయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ ఆడపడుచు వాళ్ళందరూ, మా పెద్దనాన్నలు వేరే మావయ్య వాళ్ళు వీళ్ళు. సో అబ్బాయిల డ్రెస్సెస్ కూడా మాన్యవార్లో చేసుకున్నాం. మాన్యవార్లో ఓకే కలెక్షన్ టూ మచ్ ఏమి ఉండదు, బట్ బెస్ట్ కలెక్షన్ అంటూ ఉంటుంది అనమాట. సో బాగానే మ్యాచ్ అయింది. అండ్ మా ఆయనకి వచ్చి నేను వైజాగ్ సెంటర్లో తీసుకున్నాను. అది కూడా బాగుంది, సింపుల్ గా ఉంది. దాని మీద కూడా యాక్చువల్లీ ఇలా కోట్ వస్తుంది, ఇంకా ఆయన కోట్ వేసుకోలేదు. అది కూడా సింపుల్ ఎంబ్రాయిడరీతో బాగుంది. మెటీరియల్ మెయిన్ గా చాలా బాగున్నాయి అనమాట, సాఫ్ట్ గా బాగుంది. సో వాళ్ళకి అంత చిరాకు అనిపించదు. జనరల్ గా ఈ డ్రెస్ లో అబ్బాయిలు కొంచెం అంత ఎక్కువ ఇది చేయరు, ప్రిఫర్ చేయరు. బట్ ఇలా ఫంక్షన్స్ అప్పుడు అది కొంచెం కంఫర్ట్ గా ఉంటేనే ఆ మాత్రమే వేసుకొని ఉంటారని కొంచెం క్లాత్ అది కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి తీసుకున్నాం అనమాట. సో ఈ ఫంక్షన్ హాల్ అయితే వచ్చామండి. ఫంక్షన్ హాల్లో ఏంటంటే జస్ట్ అక్కడ స్టార్టింగ్ కూర్చుని దగ్గర అలా డెకరేట్ చేసి చైర్ అది వేసి అలాగా అక్కడ డెకరేట్ చేసాము. సో ఫుడ్ అదంతా ఫంక్షన్ హాల్ బయట ప్లేస్ అయితే ఉంటుంది కూర్చోడానికి, వాటికి అక్కడ చేసాం. స్టార్టింగ్ అవి లైవ్ జ్యూసెస్ అవి తీసుకున్నాం, అదే లైవ్ జ్యూసెస్ అవి పెట్టాం అనమాట. లైవ్ జ్యూసెస్ ఏంటంటే వాటర్ మిలన్ ఒకటి, కర్బూజా ఒకటి అండ్ గ్రేప్ జ్యూస్ ఒకటి, 3 అయితే పెట్టాం. సో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి అందరికీ లైవ్ జ్యూసెస్ అయితే ప్రొవైడ్ చేసాం అనమాట. సో దాని తర్వాత కంటిన్యూ లంచ్ అండ్ టిఫిన్స్ అవి మార్నింగ్ అక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేసాం. టిఫిన్స్ అవి ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత అప్పుడు ఫుడ్ ఇక్కడ అనమాట. సో పెళ్ళి అనేది ఎక్కువ గ్యాప్ లేకపోవడం వల్ల అసలు చాలా చాలా తీసుకోవాలి. అండ్ మెయిన్ గా ఫస్ట్ నా పెళ్లి అయిపోవడం వల్ల ఎక్కువ డిఫరెన్స్ ఏం కాదు. చెల్లి పెళ్లికి నా పెళ్లికి నాకు 2020 నవంబర్లో జస్ట్ 1.5 year డిఫరెన్స్. సో మా డాడీ ఏంటంటే ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏం తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ నా పెళ్ళి అయితే సార్ట్ అవుట్ చేసి ఒక డైరీలో రాసేవాళ్ళు. ఇప్పటికీ ఇంట్లో పెళ్లి డైరీ అని చెప్పి డైరీ ఉంటుంది. సో పెళ్లికి సంబంధించినవి ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి, అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ రోజు ఏవే వేసుకోవాలి, అన్ని ప్రతిదీ ఆయనకి ఇన్ హ్యాండ్ రైటింగ్ లో ఉండాలన్నమాట. సో అలాగా ఆయన కంపల్సరీ చేసేవాడు. సో నా పెళ్లికి అలా చేయడం వల్ల చెల్లి పెళ్లికి పెద్ద ఇబ్బంది పడలేదు. అంటే ఏమేమి కావాలో అవన్నీ ముందే రాసుకున్నాం అనమాట. సో ముందే రాసుకొని అవన్నీ చేయడం వల్ల అంత ఇబ్బంది అయితే ఏం జరగలేదు. వెంటనే ఏమేమి కావాలో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మాత్రం
ఎక్స్ట్రా కూడా రాసుకున్నాం అనమాట. సో పెళ్లిళ్ళు అనేవి చెప్తారు కదా, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. సో ఆ పెళ్లి గడియలు అని వచ్చాక మాత్రం పెళ్లిళ్ళు అయితే ఎవరు అంతవరకు చేసేయాలి అన్న ఎవరు చేసేయలేరు, దాని తర్వాత చేద్దామని ఎవరు చేయలేరు. ఆ గడియలు వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి అవుతుంది. సో మమ్మీకి ఎప్పుడు ఏ థాట్ ఉండదంటే నాకు పెళ్లి అయింది కదా, నాకు పిల్లలు అయిపోయి అప్పుడు చెల్లికి పెళ్లి చేద్దాంలే, అంటే చెల్లికి నాకు 4 years ఏజ్ గ్యాప్ అనమాట. సో అందుకని ఎక్కువ అలాగ అనుకునేది. సో ఆ గ్యాప్ ఉంది కదా, అండ్ నేను కోవిడ్ వల్ల ఏమైందంటే కోవిడ్ వల్ల వెంటనే మ్యారేజ్ అయ్యాకైతే బెంగళూరు రావడం అవ్వలేదు. సో కోవిడ్ ఫస్ట్ స్టేజ్ తగ్గాక నాకు మ్యారేజ్ అయింది, సెకండ్ స్టేజ్ ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు అనమాట. సో అందుకని బాగాలేదు కదా బయట వాతావరణం కూడా అని చెప్పి నేను బెంగళూరు అయితే రాలేదు, అక్కడే ఉన్నాను. సో ఈ టైంలో చెల్లికి కూడా మ్యాచ్ ఫిక్స్ అవడం, అలా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అలా ఉండేదాన్ని, చెల్లికి కూడా మ్యాచ్ ఫిక్స్ అవడం. ఇంకా చెప్పాను కదా పెళ్లి గడియలు వస్తే ఇంకెవరు ఏమీ ఆపలేము. సో మమ్మీకి అయితే నావన్నీ అయిపోయి చేస్తే బాగుంది కదా ఉండేది. బట్ మ్యాచింగ్ ఫిక్స్ అయింది, ఓకే ఏముందిలే ఇంకా మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఇద్దరు ఇంకొకసారి చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మ్యాచ్ అనేది చేస్తాం అనమాట. వేరే మా అన్నయ్య వాళ్ళు బెంగళూరు నుంచి నా పెళ్లికి వచ్చారు. వాళ్ళు నా పెళ్లికి వచ్చి మా వదిన వాళ్ళు చెల్లి పెళ్లి చేశారు, మళ్ళీ నా చెల్లి పెళ్లి, మొత్తం మా ముగ్గురు పెళ్లి అయ్యాక అప్పుడు బెంగళూరు వెళ్ళారనమాట. సో కోవిడ్ వల్ల ఏంటంటే అప్పుడు అందరూ బ్లాక్ అయిపోయారు ఒక ప్లేస్ లో, ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో అలా హెవీగా కోవిడ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల బాగా రిస్క్ అవడం, మా నానమ్మ బాగా రిస్క్ అవడం వల్ల ఎవరు అయితే మళ్ళీ తిరిగి వెళ్ళలేదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోయారు. సో ఇలా ఉన్నప్పుడు ఇలా 3 పెళ్లిళ్ళు జరిగాయి అనమాట. సో ఈ కోవిడ్ అవి ప్రికాషన్స్ అవన్నీ తీసుకొని తక్కువ ఉన్నప్పుడు చేసుకోవడం అలా జరిగింది. సో చెల్లి టైంకి అయితే మొత్తం కోవిడ్ అంతా తగ్గిపోయింది అనమాట. ఇంకా పెళ్లి ఉంది అని చెప్పి వదిన వాళ్ళు ఉండిపోయారు. సో పెళ్లి చూసుకొని అప్పుడు వెళ్ళారనమాట. సో చెల్లి పెళ్లికి అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అసలు సంగీత అది కూడా మీకు షేర్ చేస్తాను. అసలు యాక్చువల్గా మ్యూజిక్ పెట్టినవి పెట్టకూడదు, కాపీరైట్ వస్తాయని చెప్పి నేను అవన్నీ పెట్టిన దాన్ని అనలైజ్ చేసి తీసేసాను. ఎందుకంటే అది కాపీరైట్ వస్తే మళ్ళీ ఛానల్ కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బట్ దానికి మాటలు చెప్పి పెట్టడం అంటే అంత ఎంజాయ్ ఏం చేయ సంగీత అది. బట్ అయినా సరే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఆ మూమెంట్స్ అని చాలా స్పెషల్ అనమాట. అండ్ సంగీత్కి వాటికి బాగా ఎంజాయ్ చేసాం. సో నాకు పెళ్ళైన కొత్తలో కదా, నాకైతే కొంచెం అలా అప్పుడప్పుడు బోర్గా అనిపించేది, పెళ్లి చేస్తే బాగుంది, కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు. సో ఆ సరదాలు అవన్నీ ఉంటాయి కదా. సో బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. చెల్లి అదే అనేది, నువ్వు ఎంజాయ్ చేయడం కోసం నాకు పెళ్లి చేస్తున్నావా అని. సో తను కూడా బాగా ఎంజాయ్ చేసింది, సంగీత్ బాగా ఎంజాయ్ చేస్తాం. లేదా పెళ్లి కూతురు రోజు మార్నింగ్ మంగళ స్నానం ఉంటారు కదా, మంగళ స్నానం అయితే సూపర్ ఎంజాయ్ చేస్తాం. కజిన్స్ అందరూ వాటర్ వేసుకొని వాటర్ పంపించుకొని ట్యాంక్ లో వాటర్ అంతా ఖాళీ చేసాం అనమాట. అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో పెళ్లిళ్ళు కూడా కొంతమంది అబ్బాయి వాళ్ళు చేస్తారు, కొంతమంది అమ్మాయి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అటు ఇటు ఇద్దరు కలుపుకొని కూడా చేసుకుంటున్నారు. చాలా మంది క్యాస్ట్ లో వాటిలో ఏంటంటే ఎక్కువ అమ్మాయి వాళ్ళే చేస్తారు, అంటే మిగతావన్నీ తక్కువ పెట్టి ఎక్కువ పెళ్లిళ్ళు కూడా అమ్మాయి వాళ్ళే చేసి పంపిస్తారు అనమాట. సో మా దాంట్లో రివర్స్, పెళ్లిళ్ళు అనేవి అబ్బాయి వాళ్ళే చేస్తారు, అప్పుడు ఎంగేజ్మెంట్ అమ్మాయి వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి కలిపి కూడా చేసుకుంటారు అనమాట. సో చెల్లి వాళ్ళ పెళ్లి మొత్తం ఇద్దరు అనుకొని కలుపుకొని చేసుకున్నారనమాట మ్యారేజ్. సో ఇవ్వండి కొన్ని పద్ధతులు, ఒక్కొక్కరు ప్రాంతంలో ఒక్కొక్కరు వాళ్ళ ట్రెడిషన్స్ అవి ఫాలో అవుతూ ఉంటారు. సో మా సైడ్ అయితే ఇలా చేస్తారనమాట. సో మీకు ఒక ఫన్నీ పార్ట్ చెప్పాలి ఎంగేజ్మెంట్ లో. సో ఏమైందంటే మొత్తం అందరూ ఇలా ఫొటోస్ అవి తీసుకొని భోజనాలు అవి చేసి అంతా అయిపోయింది. తర్వాత లాస్ట్ లో చెల్లి వాళ్ళకి జస్ట్ స్టిల్స్ తీస్తున్నారనమాట. సో ఫోటోగ్రాఫర్ స్టిల్స్ తీస్తున్నారు, అంతా అయిపోయింది. మేము ఏమైందంటే ఒక్కొక్కరు అలా కార్ లెక్క అందరూ వెళ్ళిపోయాం. తీరా చూస్తే పెళ్లి కూతుర్నే అక్కడ మండపంలో వదిలేసి మర్చిపోయారు. అసలు గుర్తులేదు, అంటే ముందు వెళ్ళిపోయిందని కొంతమంది, వెనకాల ఉంది అని కొంతమంది, ఫొటోస్ తీసుకుని కొంతమంది, అలా ఒక్కొక్కరు అలా అందరూ ఇంటికి వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఇంట్లో లేదనమాట. ఇదేంటి పెళ్లి కూతురు ఇంట్లో లేదు అంటే, తీరా చూస్తే పాపం అది ఫోన్ చేస్తుంది, దాని ఫోన్ కూడా దాని దగ్గర లేనట్టుంది. ప్రదీప్ ఫోన్ చేసినట్టుంది. ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ పెద్ద మావయ్య వెళ్ళి తీసుకొని వచ్చాడు. సో అలా ఫన్నీగా ఏకంగా ఎవరిదైతే ఫంక్షన్ వాళ్ళే మర్చిపోయొచ్చాం. సో ఇలాగ అందరూ గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నారు ఎంగేజ్మెంట్ లాస్ట్ లో ఇలా ఫంక్షన్ దగ్గర. సో రిసెప్షన్ అంటే ఏంటో జనరల్ గా ఇలా కూర్చొని అందరూ జస్ట్ ఫొటోస్ అవి తీసుకోవడమే కదా. సో ఫ్యామిలీ ఫొటోస్ అందరూ తీసుకోవడం. సో ఈ ఫొటోస్ తీసుకోవడం గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను. సో ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ ప్రకారంగా చెక్ గా వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళని పిలాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు, పిలిచి ఆ టైంలో ఫోటోలు తీసే అన్ని అయితే జనరల్ గా అవ్వవు. సో ఇదేంటంటే మనం వెళ్తే జనరల్ గా ఒక గ్రూప్ కూడా తీసుకొని వచ్చేస్తే అదేదో అటెండెన్స్ లాగా ఉంటది అండ్ ఒక పని కూడా అయిపోద్ది. సో నేనైతే అది బెటర్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు. సో అందుకే ఏమైనా ఫంక్షన్స్ కి వెళ్ళినా ఎవరు పర్టికులర్ గా నన్ను పిల్లలేదు అవైతే నేనేమి అనుకోను, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు చాలా పనులు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. సో అలాగైతే అవ్వదు. సో ఇలాగ అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట.
ఇది మా అమ్మమ్మ ఫ్యామిలీ, అమ్మమ్మ దొడ్డ వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇదంతా. సో ప్రదీప్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఐ మీన్ వాళ్ళ ఫాదర్ సైడ్ కజిన్స్ ఎక్కువే అండ్ మదర్ సైడ్ కూడా కజిన్స్ ఎక్కువే అనమాట. అండ్ వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళ ఫాదర్ ఏమో ఆయన డాక్టర్ అనమాట ఆ రోజుల్లో. సో లాస్ట్ అయితే మా ఊర్లోనే చౌడవాడ నుంచి అండ్ లాస్ట్ ఇంకా సర్వీస్ అనమాట. సో అలాగా ఒక అది అంటే మా ఊరికి, ఎందుకంటే మా హస్బెండ్ చౌడవాడ నుంచే అండ్ వేరేజ్ ఈయన కూడా లాస్ట్ సర్వీస్ చౌడవాడ అంటే ఓకే చౌడవాడతో ఎక్కడ కనెక్షన్ ఉంది అని అయితే అనిపించింది. అండ్ వీళ్ళ ఫాదర్ ఏమో ప్రదీప్ వాళ్ళ ఫాదర్ ఏమో ఆయన స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేసేవారు. సో అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టీల్ ప్లాంట్, రైల్వే అందరూ ఇలాగే అనమాట. సో స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేసి రిటైర్ అయిపోయారు అంకుల్. ప్రదీప్ పెళ్లికి రిటైర్ అయిపోయారు. పెద్దన్నయ్య అండ్ ప్రదీప్ ఇద్దరే పిల్లలు అండ్ ఇద్దరు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ అయ్యి 6 years ప్రదీప్ కి మ్యారేజ్ అయినట్టుంది. అండ్ వాళ్ళ అన్నయ్యకి ఇద్దరు పిల్లలు అనమాట, రేయాంశు, తన్వి. అసలు చాలా స్వీట్ గా చాలా ముద్దుగా మాట్లాడతారు. అండ్ ఇదిగో మా సాన్వి తల్లి. అండ్ మా బావగారు వాళ్ళకి కూడా ఒక్కరితే పాప సాన్వి, అది కూడా సూపర్ యాక్టివ్. అసలు ఈ రోజుల్లో పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారంటే మామూలు యాక్టివ్ కాదు. వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. పుచ్చకాయలు ఎన్ని మాటలు మాట్లాడతారు, క్యూట్ గా ఏజ్ లో భలే మాటలు మాట్లాడతారు. సో ఇలాగా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అందరూ లాస్ట్ లో వచ్చి ఇలా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో యాక్చువల్ గా మాకు మార్నింగే స్టార్ట్ అయిపోయింది కదా. సో బిందుకు భయంకరంగా ఆకలేస్తుంది అనమాట. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అది కామ్ గా తింటూ ఉంటే నేను పక్కన వీడియో తీస్తున్నాను అనమాట తర్వాత చూపించడానికి. సో బిందు ఎంగేజ్మెంట్ కి కూడా రామే ఫోటోగ్రఫీ అనమాట. రామే ఫోటోగ్రాఫ్ అది తీసాడు. సో రామ్ గురించి ముందే చెప్పాను కదా. సో నా పెళ్లి నుంచి పరిచయం అనమాట ఫోటోగ్రాఫ్. అంటే మా హస్బెండ్ తరపు వాళ్ళు పెట్టారు, ఫస్ట్ వాళ్ళే కనుక్కొని. బట్ ఎంతలాగా ఇంకా ప్రతి ఈవెంట్ కి ఇంకా రామే అలవాటు అయిపోయాడు. రామ్ టైంకి ఇవ్వని టైంకి ఇవ్వకపోని, అంటే వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం ఫొటోస్ ఇవ్వడానికి అవన్నీ అయితే కొంచెం టైం తీసుకుంటాడులేండి. బట్ ఇంట్లో మనిషిలాగే కలిసిపోతాడండి. సో మీరు ఫొటోస్ అవి తీసుకున్నప్పుడు అట్లప్పుడు అసలు ఏమీ అంటే ఇప్పుడు ఎవరు ఫీల్ అవ్వట్లేదండి. కొంతమందికి ఉంటది కదా కెమెరా ముందు వచ్చేసరికి. సో అలాంటి వాళ్ళు షై ఫీల్ అవ్వట్లేదు. మంచి జోక్స్ అవి వేసి మంచిగా ఫొటోస్ అయితే తీస్తాడు. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ అన్నిటికీ కేక్ కట్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది కదా. సో అలాగే కేక్స్ అనేవి కట్ చేయించాం. సో 2 కేక్స్ తీసుకున్నాం. అంటే ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఈ కేక్స్ అనేవి ఆర్డర్ ఇచ్చేయడం అయిపోయింది. ఒక కేక్ బిందు వాళ్ళు మావయ్య గారు తెప్పించారు. కేక్ భలే ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది, బాగా డిజైన్ చేశారు. ఇంకొక కేక్ మా చిన్న మావయ్య వాళ్ళు తీసుకున్నారు. సో అలా 2 కేక్స్ వాళ్ళిద్దరి చేత కట్ చేయించాం. సో కేక్ డిజైనింగ్ అయితే నాకు బాగా నచ్చి నేను దానికి వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఈలోగా నన్ను కూడా షూట్ చేశాడు. సో మార్నింగ్ నుంచి ఫుల్ గా హడావడి అయిపోవడం వల్ల పైగా ఫుల్ కొంచెం ఎండగానే ఉంది ఆ డే అంతా. సో మా డాడీ చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నారో. ఏదో హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేయించినట్టు చేశారనమాట డాడీ అయితే. ఎంగేజ్మెంట్ కదా, యాక్చువల్ గా లాస్ట్ లో డాన్స్ కూడా వేయిద్దామని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అసలు ఫుల్ గా అలసిపోయాం అనమాట, మామూలుగా కాదు. సో కేక్ కటింగ్ తో మొత్తం సరదా అంతా అయిపోయింది. సో ప్రదీప్ చాలా ఇంట్రోవర్ట్ అనమాట, కొంచెం కలడం అవన్నీ కొంచెం కష్టం. సో అలా ఉండిపోయాడు. మా చెల్లి సూపర్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ ఉంటది, ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. సో చాలా కామ్ గా ఉండేవాడు ప్రదీప్. బిందు మాత్రం కొంచెం హైపర్ అనమాట. సో ఇలా కేక్ కటింగ్ అవన్నీ అయ్యాక అప్పుడు మీతో మేమందరం ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లాస్ట్ లో అలాగా లంచ్ కి వెళ్ళాము. సో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క, వాళ్ళ బావగారు వాళ్ళందరూ ఇక్కడ హరిణి, కార్తిక్, లాస్య, చిన్నమావయ్య, వర్షిని, నిహారిక కూడా ఊరంతా సిగ్గు. అసలు దానికి ఆ ఏజ్ లో అనమాట పెళ్లి అవన్నీ చూడడం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. కాల్గల్ సీన్ అయితే చూపిస్తాను. అసలు ఇంకా మా హస్బెండ్ ఎత్తుకొని ఎత్తేసుకొని మరి తెగ చూస్తుంది అనమాట ఏమవుతుందా అని. నా పెళ్లిలో నిహారిక చాలా చిన్నది, దాన్ని అసలు పెళ్లికి తీసుకొని రాలేదు అంత ఎక్కువ. అండ్ అప్పుడు కోవిడ్ కూడా కదా. బట్ బిందు పెళ్లికి దానికి ఊహ తెలిసింది. సో అదే అంటే అది మావయ్య వాళ్ళ అత్తకి తినిపిస్తే అదే ఎక్కువ సిగ్గుపడిపోయేది అనమాట. చూడండి సిగ్గుపడిపోతుంది, ఇంకెంత షైగా ఫీల్ అయిపోయేదో. నిహారిక చిన్నప్పుడైతే అసలు చిన్నప్పటి నుంచి కొంచెం ఆడవాళ్ళ చేరికి ఎక్కువ, మగవాళ్ళ దగ్గర అసలు వచ్చేది కదా, ఏడ్చేసేది. సో దానికి ఊరంత సిగ్గు అనమాట. ఇప్పుడు ఊహంతా తెలిసింది కదా, మావయ్య వాళ్ళ అత్తకి కేక్ పెడితే దానికి కేక్ పెట్టినట్టు సిగ్గుపడిపోయేది. సో కేక్ అంతా ఇలా కట్ చేసేసరికి అప్పుడు లాస్ట్ లో డిస్ట్రిబ్యూట్ చేద్దాం అంటే బాగా కొంచెం లాస్ట్ అయిపోయింది. ఆలోగా భోజనాలు స్టార్ట్ అయిపోయి, లేదంటే భోజనాల దగ్గర పెడితే బేగా ఇది అయిపోయేది. ఇవి ఉంగరాలు చెప్పాను కదా, మాకైతే ఈ డైమండ్ రింగ్స్ ఇవన్నీ మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదు. సో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి రింగే తీసుకున్నాం. అండ్ ఇవైతే సేమ్ ఇంకా కొంచెం వెంకటేశ్వర స్వామి మారిందేమో మోడల్, లక్ష్మీదేవి అవే మోడల్స్ ఎక్కువ ఉంటాయి.
అండ్ ఇవి వచ్చేసి ఫుడ్ అన్నమాట. సో ఫుడ్ ఆ రోజు ఏం పెడతాయని తెలియదు కానీ మెనూ గురించి మాత్రం చాలా ముందు నుంచి తెగ ఆలోచించి అన్ని ఐటమ్స్ కొంచెం వెరైటీస్ మార్చేలాగా ఎన్నో ఆలోచిస్తాము. సో పర్టికులర్ గా ఎంగేజ్మెంట్ కి ఏంటంటే స్వీట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్వీట్స్ వెన్నప్పాలు, పాలముంజులు, అరిసెలు, ఇలా చిన్న అంటే ఎక్కువ స్వీట్స్ కాబట్టి చిన్న చిన్న సైజ్ చేయిస్తారు. స్వీట్స్ అలాగా పెడతారనమాట. 5 టైప్స్ 11 టైప్స్ ఇలా పెడుతూ ఉంటారు. సో చిన్న చిన్న సైజ్ చేసి అలాగా అందరికి వచ్చిన వాళ్ళు కవర్లో వేసిస్తారు అనమాట. సో కర్రీస్ ఒక 3 టైప్స్, రైస్ ఒక 3 టైప్స్, కలర్ రైస్లు అవన్నీ, అండ్ ఈ ఫ్రై, ఐస్ క్రీమ్స్, పాన్, ఇప్పుడు ఫుడ్ లో అన్ని పెడుతున్నారు. ఒక్కొక్క టైప్ అంటే రైస్, కలర్ రైస్ 3 టైప్స్ ఇలా పెడుతూ ఉంటున్నారు అనమాట. సో ఫుడ్ అది కూడా అంతా బాగుంది. టేస్ట్ అయితే మేము జనరల్ గా అక్కడ వేదిక వాడికి ఎప్పుడు ఇస్తున్నాం. సో ఈసారి కూడా వేదిక వాడికి ఇచ్చాం. సో స్టార్టింగ్ ఏంటంటే చెప్పాను కదా, బిందు మార్నింగ్ నుంచి పాపం ఏమీ ఫుడ్ పెద్దగా తినలే, పాపం చాలా ఆకలేస్తుంది దానికి. సో దానికి వీడియో తీస్తున్నాను అనమాట. ఫుడ్ అది బాగానే ఉంది, టేస్ట్ అది కూడా బాగుంది. అండ్ ఎంత అనుకున్నా సరే ఫంక్షన్స్ లో, మన ఫంక్షన్ అయితే మనం అస్సలు భోజనం చేయలేము. మనకి ఆ హడావడి అవన్నీ సరిపోతాయి. అన్ని ఐటమ్స్ లో ఏం తిన్నా సరే పర్టికులర్ గా ఇది బాగుంది అని ఖచ్చితంగా ఇప్పటికైతే అంతగా ఏం గుర్తుండదు. ఫంక్షన్ వేరే వాళ్ళదైతే మళ్ళీ బాగా గుర్తుంటది, మన ఫంక్షన్ లో మనం తిన్నాం. సో ఎంగేజ్మెంట్ స్వీట్స్ అప్పుడు మంచి ఐడియా ఏంటంటే స్వీట్స్ అవి చాలా ఎక్కువ పెడతారు కదా, చిన్న చిన్న స్వీట్స్ అవి. సో చిన్న కవర్స్ అయితే ఇవ్వండి, సో ఫుడ్ అనేది వేస్ట్ అవ్వదు. లేదంటే ఇప్పుడు అలా ఎక్స్ట్రా పెడుతున్న స్వీట్స్ అని స్వీట్ బాక్సెస్ తో ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే ఒక్క స్వీట్ ప్లేట్ లో పెట్టి మిగతా స్వీట్స్ ఇస్తున్నారు. సో అలా కూడా వేస్ట్ కాదు, అలా కూడా ట్రై చేసి చూడండి. సో ఇదండి మా చెల్లి ఎంగేజ్మెంట్ వీడియో అయితే. మరిన్ని వీడియోస్ తో, మరిన్ని బెస్ట్ మూమెంట్స్ తో అయితే నేను మీ ముందు సెలవు. థ్యాంక్ యూ.